ఈ ధ్యానాన్ని నేర్పడానికి సాధ్యమైనంత వరకు మనకేం చెప్తున్నాడు అంటే పతంజలి మహర్షి, ఒక గురువు దగ్గర మీరు ఇవన్నీ కూడా నేర్చుకోండి అన్నాడు. గురువు దగ్గర నేర్చుకోండి. ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి? సద్గురువు అయి ఉండాలి. ఇదిగో ఇప్పుడు మనకి పత్రిజీ మహారాజు లాంటి ఒక సద్గురువు మనకి దొరకాలి. అటువంటి మహానుభావుడు మనకి ఒక గురువుగా దొరకటం అనేది మన జన్మల అదృష్టం అని మనం చెప్పుకోవాలి. అందుకే ఎటువంటి గురువు కావాలయ్యా అని అడిగితే దానికి ఒక చిన్న శ్లోకం చెప్పారు చూడండి. ఎటువంటి గురువు కావాలి అంటే, బ్రహ్మానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. హైగ్రీవుడు వంటి మహానుభావుడు నీకు గురువుగా కావాలి అన్నాడు. అయితే గురుగీతలోకి వచ్చేటప్పటికి ఈ గురువు ఎలా ఉండాలి, ఆ గురువు ఎలా ఉండాలి అంటే, ఆయన బ్రహ్మానందమయం. ఈయన కూడా బ్రహ్మానందమయము అంటే బ్రహ్మానందంలో నిరంతరము తేలియాడేటటువంటి వాడు. అటువంటి వాడు నీకు గురువు కావాలి.